ముఖ్య అతిథి గౌరవ ఎమ్మెల్యే గారు తుడి మేఘారెడ్డి గారు, ఇక్కడికి వచ్చిన అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, జిల్లా అధికారులు, మండల అధికారులు, ఇక్కడికి వచ్చేసిన ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, మరీ ముఖ్యంగా కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా నా నమస్కారం. ఈరోజు మన పెప్పేరు మండలంలో మనం చేస్తున్నది చాలా బృహత్తమైన కార్యక్రమం. ఎందుకంటే మీరు చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూసినారు, కానీ రేషన్ కార్డు రాలేదని ఎప్పుడు మీరు ఒక అప్లికేషన్ పెట్టేవారు. ఇప్పుడున్న ప్రభుత్వం మీ అందరి కోసం ఈ కొత్త రేషన్ కార్డు పంపిణీకి అంగీకారం ఇవ్వడం జరిగింది. దాని తర్వాతనే ఈరోజు ఎమ్మెల్యే గారి ఈ వేదిక మీద నుంచి ఒక 545 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు కేవలం పెప్పేరు మండలికి మున్సిపాలిటీకి సంబంధించి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 545 రేషన్ కార్డులు అంటే 545 మంది అని లెక్క కాదు. ఒక్క రేషన్ కార్డులో 3 ఉంటారు, 4 ఉంటారు, 5 ఉంటారు. అలా చూసుకుంటే కొత్త రేషన్ కార్డుల వల్ల లబ్ధి పొందిన వాళ్ళు దాదాపు ఒక 2000 మంది మన పెప్పేరు మండలంలో ఉన్నారు. అదే విధానంగా ఉన్న రేషన్ కార్డులలో ఆల్రెడీ మనకి రేషన్ కార్డు ఉంది, కానీ దాంట్లో పెళ్ళైన తర్వాత ఆడపడుచు మన ఇంటికి వచ్చినారు, వారి పేరు లేదు. మన అబ్బాయి పుట్టినారు, ఆయన 18 సంవత్సరాలు వచ్చి ఆయన పేరు లేదు. అట్లాంటి వాళ్ళ పేరు కూడా యాడ్ చేసి మనకి దాదాపు 2200 మందిని ఇప్పుడు పెప్పేరు మండలంలో అదనపుగా యాడ్ చేస్తున్నాం. ఇవన్నీ టోటల్ చూస్తే ఈరోజు కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులను మనం లెక్క చేస్తే 4122 మందికి ఈరోజు మనం కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నాం. సో మీరు నెక్స్ట్ నెలలో, ఆ తర్వాత నెలలో మీకు ఈ తెల్ల బియ్యం కానీ మన సన్న బియ్యం కానీ ఇవన్నీ రావడం కాదు. మీ పేర్లు ఆల్రెడీ ఎక్కి ఉన్నాయి. మీ దగ్గరలో ఉన్న పీడిఎస్ షాప్కి మీరు వెళ్ళి తీసుకొని ఈ 3 నెలల రేషన్ కూడా మీరు ఇమ్మీడియట్గా తీసుకోవచ్చని మీ అందరికి తెలియజేస్తా ఉన్నారు. అదొక్కటే కాదు, ఈ రేషన్ కార్డు రావడం వల్ల మీరు మిగతా అన్ని స్కీమ్లకు కూడా మీరు ఆటోమేటికల్గా లబ్ధిదారులు అయిపోతారు. మీరు ఎక్కడ కూడా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మీకు ఆ స్కీమ్స్ కూడా అతి త్వరలో ఇవ్వడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇవే కాకుండా పెప్పేరు మండలానికి ఎమ్మెల్యే గారికి మా కొత్తలో ఇందిరమ్మ ఇల్లు వచ్చిన తర్వాత పెప్పేరు మండలానికి, పెప్పేరు మున్సిపాలిటీకి కొన్ని ఎక్కువ ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వాలని చెప్పి కేవలం మున్సిపాలిటీకి, మండలికి సంబంధించి 500 ఇళ్ళు మన కేవలం పెప్పేరు మండలానికి ఇవ్వడం జరిగింది. దాంట్లో మీ అందరికీ కూడా తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. 330 మంది ఆల్రెడీ మార్కౌట్లు ఇచ్చి ఇల్లు కూడా ప్రారంభం చేసినారు. దాంట్లో పెప్పేరు మండలి చాలా ముందు, అన్ని మండలాలకు సంబంధించి పెప్పేరు మండలి కూడా చాలా ముందు ఉంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం ఇస్తున్న స్కీమ్లలో వినియోగించుకొని మీరందరూ కూడా ఆర్థికంగా, శారీరకంగా అన్ని దాంట్లలో కూడా బలవంతులు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. వనపర్తి జిల్లాలో పర్టికులర్గా పెప్పేరు మండలానికి ఏమేమి శాంక్షన్ అయినా చెప్పేసి అధికారికమైనటువంటి వివరాలు ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు చిన్న సబ్మిషన్, ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులు రావడమే